లక్ష్మాపూర్ ఆడబిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ శాసనసభ నుంచి పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గారు, మా విజయమ్మ ఆశీర్వాదంతో, విజయమ్మనే కదా, మా విజయమ్మ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నటువంటి లగిశెట్టి రమ్య గారు 3వ వార్డు, అదేవిధంగా దివ్య గారు 5వ వార్డు, వేదికమైనటువంటి పెద్దలకు, ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండో ఆయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతా ఉన్నా, ఈ లక్ష్మాపూర్ ఈ పనిలో, ఈ లక్ష్మాపూర్ భూములు, ఈ లక్ష్మాపూర్ సర్వే నంబర్లు మార్చగలిగేది దేవుడా మనమా? రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాం? దాని మీద నా లక్ష్మాపూర్ రైతాంగానికి ఆ భూముల మీద సర్వాధికారులతో పాటుగా సర్వే నంబర్లు వచ్చేంత వరకు, టీపర్ వచ్చేంత వరకు మీకు అండగా ఉంటా అని చెప్పి ఇలా మాటిచ్చిపోతుంది. మీకేమైనా రోడ్ల విషయం కావచ్చు, మోరుల విషయం కావచ్చు, తప్పకుండా చేసి పెడతా. మీకు చాలామందికి తెలియదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు, ప్రభుత్వం అంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కాదమ్మా, ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం కూడా ఉంది. మనం పన్నులు కడితే నువ్వు అగ్గి పెట్టకొన్నా, సబ్బు బిల్ల కొన్నా, 1 కిలో నూనె కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక సైకిల్ మోటార్ కొన్నా, ఒక ట్రాక్టర్ కొన్నా, నువ్వు పన్నులు కడతావు. నీకు చాలామంది తెలియదు. వాళ్ళు వచ్చి పింఛన్లు ఇస్తారమనే వాళ్ళ ఇంటికి ఇచ్చినట్టే చేస్తారు. మీరు వాళ్ళ ఇంటికే లియర్ సుమా. నేను ఒక లెక్క చెప్పిపోతున్నా, సంవత్సరానికి నా పెన్షన్ల పేరిట, అన్ని పెన్షన్ల పేరిట, అది వితంతులు కావచ్చు, అది వృద్ధులు కావచ్చు, అది హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఇవాళ భర్తలు వదిలిపెట్టిన సింగిల్ ఉమెన్ కావచ్చు, మీ అందరికి ఇచ్చే పెన్షన్ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు. భయపడిపోతారు మా పిల్లలు. ఆ తాగుడుతో ప్రభుత్వానికి కట్టే డబ్బు ఎంతో తెలుసా? సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు తాగుడు ద్వారా మన ప్రభుత్వానికి ఇస్తే, మనకిచ్చే పెన్షన్ పైసలు 12,000 కోట్ల రూపాయలు. ఒకనాడికి ఇట్లే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి లేచి ఒక మాట అన్నాడు, ఈటల రాజేందర్, నువ్వు తెలంగాణ గురించి బాగా మాట్లాడుతున్నావు, నీకు ఒక 5 పైసల బిల్లు ఇయ్యాలని చెప్పి హుకుం జారీ చేశాడు. నేనన్నా, మిస్టర్ ముఖ్యమంత్రి, నువ్వు ఈ డబ్బుకు ఓనరు కాదు, ఈ డబ్బుకు ఓనర్లు తెలంగాణ ప్రజలని చెప్పిన అన్నాడు. ఇవాళ కూడా మళ్ళీ చెప్తున్నా, ఏమిచ్చిందమ్మా హామీలు? కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కుటుంబ పాలన, దోపిడీ పాలన, అహంకారం పెరిగింది, వద్దిగా అని చెప్పి అనుకున్నాం. పెట్టింది ఆ ప్రభుత్వాన్ని, తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఎన్ని హామీలు ఇచ్చిండే, ఆ హామీలు చదవాలంటే గంట చదివినా ఒడవదు అది కథ. కానీ కొన్ని మాత్రం మీరు మర్చిపోకుండా ఇప్పటికీ దాచిపెట్టుకున్నారు. ఇచ్చిండా 2,000 పెన్షన్ నుంచి 4,000 రూపాయలు మీకు ఇచ్చిండా? 4,000 పెన్షన్ 6,000కు. ఇవాళ 4,000 గంగలవోని, 6,000 గంగలవోని. కానీ 65 సంవత్సరాలు గడిపిన, 65 సంవత్సరాలు దాటినా నా ముసలి తల్లికి పెన్షన్ 1,00,000 రూపాయలు ఏం కర్మ? తులం బంగారం ఇస్తా అని చెప్పిన ఇచ్చిండా? నీ ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిండా? నీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు బుద్ధి ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? ఏది ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎట్లా ఓటు అడుగుతాడు లక్ష్మాపూర్లో? లక్ష్మాపూర్లో ఏ ఓటేసి గెలిపితే ఏం చేస్తాడు మీకు తెలుసా? ఇప్పటి వరకు లక్ష్మాపూర్ ఊర్లో ఉపాధి హామీ పని జరిగితే మెటీరియల్ కాంపౌండ్ వస్తే ఆ పైసలతో
ఏసీలు సిమెంట్ రోడ్లు, ఆ పైసలతో కట్టిళ్ళు మురికి కాలువలు, ఆ పైసలతో పెన్షన్లు చెట్లు, ఆ పైసలతో కట్టిండ్రు అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తడి చెత్త పొడి చెత్త షెడ్లు, శ్మశాన వాటికలు. నీ పైసలు కాదు బిడ్డ, చివరికి ఇగో ఇక్కడ వెలుగుతున్న బల్బుల కరెంటు బిల్లు కేంద్రం పంపుతున్న పైసలు. నా సఫాయి కార్మికుల జీతభత్యాలు, నా ఆశా వర్కర్ల జీతభత్యాలు, నా అంగన్వాడీ టీచర్ల జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్రం నుంచి వస్తున్నాయి.